హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సరస్వతిని. నైట్ పార్టీ జరిగిందండి, బర్త్డే పార్టీ. మా పెద్ద పాపది బర్త్డే ఉన్నది. సో మా పెద్దక్క పెద్ద పాప ఇద్దరు నైట్ వెళ్ళిపోయారు ఊరికి. నైట్ 9:30కి బస్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. 8కంతా కేక్ కట్ చేసేసి తినేసి వెళ్ళిపోయారు అనమాట. మార్నింగ్ అయితే లేవడం చాలా లేట్గా లేసాము అండి. నైట్ బర్త్డే పిక్స్ అనమాట. పెద్ద పాపది బర్త్డే అయితే మా అక్కయ్యని కూడా ప్రైవేట్ నుంచి వచ్చింది. అక్కయ్యని కూడా ఉండమని చెప్పాను. సండే వచ్చింది, ట్యూస్డే వరకు ఉన్నదనమాట. ట్యూస్డే నైట్కి వెళ్ళిపోయింది. నిన్నటి పిక్స్ అండి ఇవి. నిన్న బర్త్డే నైట్ నేనైతే అప్లోడ్ చేస్తాను. బర్త్డే పార్టీ ఎలా జరిగింది కూడా ఫొటోస్ అయితే దిగాము. అలాగే కేక్ కట్ చేసాము. నైట్ డిన్నర్లోకి వచ్చేసి బిర్యానీ చేశాను, దమ్ బిర్యానీ చేశాను. మార్నింగ్ లేచేసరికి 7:30 అయిందండి. పిల్లలైతే ఏం లేదు, ఈ మధ్య డైలీ సండే నుంచి మసాలా అయిపోతుంది. ఎక్కువ బిర్యానీలు, చికెను అవి ఇవి తింటున్నారు. అందుకనేసి ఏమొద్దు, మాకు ఆవకాయ అన్నం ఎత్తుకోబోతాము అనేసి ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఆవకాయ రైస్ తీసుకెళ్లారు వాళ్ళే. నేను లేచేలోపే వాళ్ళే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నారు. టిఫిన్కి వచ్చేసి మ్యాగీ చేసుకున్నారు. సో తర్వాత వచ్చేసి నేను 7:30కి లేచానండి. 7:30కి లేచేసరికి వాళ్ళు బాక్సులకు రైస్ కూడా పెట్టేసుకుంటున్నారు. లేచాక నా పెద్ద కూతురికి జడేసాను. జడేసి వాళ్ళు తినేసి వాళ్ళు బాక్సులు పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి ఇల్లంతా చూడండి ఎంత గందరగోళంగా ఉందో. నిజంగా 10 మందే ఉన్నాము ఇంట్లో. ఏ మాత్రం ఉండదండి ఇల్లు. 10 మంది ఉన్న ఇల్లు ఎంత సర్దినా కానీ అలాగే ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. బట్టలు కానీ చూడండి, బట్టలు కూడా ఒక మూట అయితే ఉన్నట్టు ఉన్నాయి. చాలా బట్టలు ఉండిపోయాయి అన్నమాట. ఒక్కరోజే వాచ్ అయింది. ఆ ఒక్క రోజుకే చూడండి ఇల్లంతా క్లీన్ చేసుకొని పిల్లలు వెళ్ళాక దివానంతా సర్దేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇల్లు అయితే హాల్ డైలీ క్లీన్ చేస్తానండి. హాల్ క్లీన్ చేయకపోతే కాశ్వి పాప, చిట్టి పాప ఉంది కదా, ఆడుకుంటుంటుంది. బొమ్మలు అన్నీ ఇక్కడ టాయ్స్ వేసేసి ఆడుకుంటుంటుంది. సో అందుకనేసి నేనైతే మోస్ట్లీ డైలీ తుడుస్తూనే ఉంటాను. కిచెన్ అయితే గందరగోళంగా ఉందండి. బిర్యానీ చేసిన బౌల్ కానీ అన్నీ కానీ అలానే ఉన్నాయి. సరే అవుతుందిలే నిదానంగా అనేసి తర్వాత వచ్చేసి చపాతీ ఎగ్ చేశాను. చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత వచ్చేసి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. క్లీనింగ్ అయితే చాలా ఉన్నదండి రియల్గా. ఈరోజు అయితే కానీ 12 అయిపోయింది మొత్తం క్లీన్ చేసేసరికి. బాల్కనీ అంతా క్లీన్ చేశాను. ఎందుకు ఈరోజు క్లీన్ చేయాలనిపించింది. అలాగే వర్షాలు కూడా పడుతున్నాయండి. నిన్నటి నుంచి నైట్ నుంచి ఒక్కటే వర్షం. ఏంటో మరి నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది, ఎస్టర్డే ఈవినింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా పడుతూనే ఉంది. నైట్ కూడా బాగానే వర్షం పడ్డదండి. నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. మొత్తం ఇల్లంతా తుడిచేసుకున్న తర్వాత కిచెన్లో అంట్లన్నీ కడిగేసుకున్నాను. తర్వాత బట్టలు అయితే ఒకసారి వేసేసాను ఆల్రెడీ వాషింగ్ మిషన్కి. క్లీన్ చేసుకుని తర్వాత బట్టలు అవన్నీ మళ్ళీ సర్దుకుందాం అనేసి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. నిన్న బర్త్డే కదండి. బర్త్డేకి అయితే మా పాప మార్నింగ్ ఒక డ్రెస్సు, ఈవినింగ్ ఒక డ్రెస్సు, మళ్ళీ మధ్యలో 2 డ్రెస్సులు, మొత్తం 4 డ్రెస్సెస్ అయితే కానీ వదిలేసింది. అలానే మనం మడతేసి పెట్టాలంటే చాలా ఇదిగా ఉంటుంది. అలా అయితే చేయలేం కదా. సో అందుకనేసి మొత్తం ఎందుకండి చిన్న పాప కూడా పట్టులంగా వేశాను. ఆ బ్లౌజులు అవన్నీ అనమాట. చూడండి అన్నీ కూలర్ మీద పెడితే వాళ్ళ నాన్న ఇట్లా బెడ్ మీద పడేసాడు. అవి వాష్ చేసేటి, ఇవి కొన్ని మడత పెట్టేటి, కొన్ని వాష్ చేసేటి, అన్నీ కలిపేసాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకున్న డ్రెస్సులు అయితే అలాగే మడత పెట్టి పెట్టలేం కదా. ఎంత కొత్త బట్టలైనా క్లీన్ చేసుకోవాలి, వాష్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇదిగోండి డ్రెస్ నైట్ కాసేపు వేసుకొని తర్వాత వదిలేసి మమ్మీ మడతేసి పెట్టి ఇంకొకసారి వేసుకుంటాను అన్నది. సో అలాగే అనేసి ఇంక మొత్తము మడతలు పెట్టి పెడుతున్నాను. నా డ్రెస్సులు అంతేనండి. వర్షం వచ్చిందంటే చికాక్గా ఉంటుందంటే బట్టలన్నీ ఇంట్లో అలానే ఉండిపోతాయి. ఆ బట్టలు ఏం చేయాలో తెలియదు. కొత్త బట్టలు చూడండి ఎన్ని బట్టలు, ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ పండగ కానీ వస్తే ఇంకా బట్టలు అయితే వదిలిన బట్టలన్నీ అట్లానే పెడతారు. అవి అయితే కానీ ఒక కుప్ప అవుతాయండి నిజంగా. మా ఇంట్లో కానీ ఎంతమంది పిల్లలు కాబట్టి ఇదైతే వాచ్ చేయాలి. పక్కన పెట్టేస్తున్నాను. కాశ్వి పాపవి ఉన్నాయి, నావి ఉన్నాయి, పాపవి ఉన్నాయి, మా ముగ్గురి చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద పిల్లలు అయితే ఉన్నాయండి, అవి వాళ్ళ రూమ్లో ఉన్నాయి. మా వరకు నేను సర్ది పెడుతున్నాను. వాళ్ళే ఒకరోజు సర్దాలన్నమాట నీట్గా. చూడండి ఇవన్నీ మడతలు పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి తర్వాత వచ్చేసి కిచెన్లోకి వచ్చాను అనమాట.
నేను నా మార్నింగ్ వేసుకున్న కాసేపు షాపింగ్ వెళ్ళా మళ్ళీ వదిలేసి మళ్ళీ కిచెన్లో వంట చేసుకోవాలి కాబట్టి కొత్త బట్టలతో చేసుకోలేం కదండి. సో అట్లా అయ్యేసి ఇది అయిపోయింది. ఎందుకంటే అవి వాష్ చేసేటి అనమాట, పక్కన పడేస్తున్నాను. మొత్తం వాషింగ్ మిషన్లో వేయాలి, కానీ వర్షాలు చూస్తే ఎంతండి, వర్షాకాలం పడ్డట్టే వర్షాలు అయితే పడుతున్నాయి. చికాకు అయిపోతుంది ఇల్లంతా నాకైతే. కానీ సో తప్పదు కదండి మనకైతే. కానీ ఎంతున్నా ఇంట్లో పనులు అయితే ఆగిపోవు కదా. వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, ఎండ వచ్చినా మన ఇంట్లో పనులు అయితే అలా రొటీన్గా జరగాల్సిందేనమాట. పిల్లలు వెళ్ళిపోయాక ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అండి. పిల్లలు ఉండగా అయితే కుదరదు అనమాట. ఇదిగోండి ఈ ఫ్రాక్స్ పక్కన పెడుతున్నాను. ఈ ఫ్రాకు బాగా ఎండ కాసినప్పుడు ఒకసారి కంఫర్ట్లో వేసి అలా దేవేస్తానమాట. ఇవన్నీ ఏంటివి అనుకుంటున్నారా? సూట్ కేసులు అండి. ఊరికి ఎప్పుడు వెళ్తుంటాము ఆంధ్రాకి అలా అనేసి సూట్ కేసుల్లో ఎప్పుడు బట్టలు ఉండే ఉంటుంది. అంటే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. స్టిల్ 12 అయిందండి నిజంగా నా వర్క్ అయ్యేసరికి. మొత్తము ఈరోజు బాల్కనీ కూడా క్లీన్ చేసేసాను. టిఫిన్ చేసి అక్కడ పెట్టేశాను. ఇదిగోండి ఇల్లంతా నీట్గా అయితే అయిపోయింది. బట్టలు బయట ఆరేసాను. బయట ఆరేస్తే వర్షం పడుతుంది. అసలు వర్షానికైతే పిచ్చెక్కిపోతుంది. బట్టలు తీయడము మళ్ళీ వేయడము. చూడండి ఎలా పడుతుందో రెయిన్ అయితే. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. కానీ ఎస్టర్డే వ్లాగ్, బర్త్డే వ్లాగ్ నేను టుమారో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.